జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డును 6 నెలల్లో 100 ఫీట్లు విస్తరిస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ను ఎమ్మెల్సీ అభినందించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ 1994 ఎన్నికల కన్నా ముందు అందరినీ ఒప్పించి ఎటువంటి పరిహారం చెల్లించకుండా పరస్పర ఒప్పందంతో 40 ఫీట్ల యావర్ రోడ్డును 60 ఫీట్లకు విస్తరించామని, 2014 తర్వాత 60 ఫీట్ల రోడ్డును 100 ఫీట్లు విస్తరించాలని తీర్మానం చేసిన ప్రభుత్వం ఆమోదం తెలిపేందుకు 5 ఏళ్లు నాన్చిందన్నారు. రోడ్డు విస్తరణలో చెల్లించాల్సిన పరిహారం చెల్లించకపోవడంతో విస్తరణ పనులు మూలన పడ్డాయని, గత ప్రభుత్వం రోడ్డు విస్తరణకు కావలసిన నిధులు సమకూర్చకుండా కేవలం మాటలతో కాలం వెళ్లదీసిందని అన్నారు. దీంతో రోడ్డు విస్తరణ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. యావర్ రోడ్డు విస్తరణకు అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి 100 కోట్లైనా కేటాయిస్తామన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 6 నెలల్లో యావర్ రోడ్డు 100 ఫీట్లకు విస్తరణ చేపడతామన్నారు. బైపాస్ రోడ్డు రాజీవ్ గాంధీ విగ్రహం నుండి కరీంనగర్ రోడ్డు వరకు విస్తరణ కోసం 14 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు చేశామని అన్నారు. జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పదవి బలహీన వర్గాల మహిళకు కేటాయించిన స్థానాన్ని సంవత్సరాల కాలం నుండి భర్తీ చేయకుండా చట్టంలో లొసుగు నెపంలో రాజ్యాంగబద్ధంగా బలహీన వర్గాల మహిళకు కేటాయించబడిన చైర్పర్సన్ పదవి స్థానాన్ని ఇతర వర్గాలకు కేటాయించి మహిళల పట్ల వివక్ష చూపారన్నారు. ఏడాది కాలంగా మున్సిపల్ పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. పాలనను గాడిలో పెట్టాల్సిన బాధ్యత నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్పై ఉందన్నారు. వేసవి కాలం దృష్ట్యా నిత్యం తాగునీరు సరఫరా సమయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వార్డుల వారీగా తాగునీటి సరఫరా వేళలు వెల్లడించాలని, తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న వారి వివరాలు పారదర్శకంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మున్సిపల్ పాలక వర్గంపై ఉందన్నారు. ఐదు గంటలు మీ మున్సిపల్ చైర్మన్ పడుతుంది. 10 తర్వాత నాకు అప్పుడు పార్టీ పొద్దున పూట 5 గంటలకు చైర్మన్ పని విన్నారమ్మా. మీరు ఎప్పుడు చేసినా పొద్దున పూట 5 గంటలు మీ పార్టీ మీ విధిని నిర్వర్తించండి. మున్సిపల్ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ 10 తర్వాత ఏదైతున్నదో అప్పుడు మీరు ఏదైతే ఎన్నికలు నోటిఫికేషన్ ఇదంతా ఉంటుంది కాబట్టి మనం కూడా పార్టీ పరంగా బాధ్యత ఉంటాయి కాబట్టి 10 తర్వాత మీరు పార్టీకి సమయం కేటాయించి పార్టీ మెయింటైన్ కావాలి. 45 నిమిషాలు 40 నిమిషాలు మెయింటైన్ కావాలి కదా. 2 గంటల నుంచి మ్యాట్ నేను బగ్గేస్తా 2 గంటల నుంచి బగ్గేస్తా చిన్న 40 నిమిషాలు గురించి చాలా మటుకు అవుట్స్కట్లో మిషన్ బయట పైప్ లైన్ వేసేది సార్. ఇంటర్ కనెక్షన్ కలపలేదు. ఇంటర్ కనెక్షన్ కలపక చాలా ఇబ్బందులు అవుతుంది సార్. ఫస్ట్ ఇంటర్ కనెక్షన్ కలపమని చెప్పారు. యూఆర్ ఆపరేటింగ్ దట్ ఆన్లైన్ కనెక్షన్ సెంటర్స్ ఈ పెట్టింది కదా మేడం. ది సెంటర్స్ విల్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ నోటిఫికేషన్ కదా. అదే మేడం బికాస్ ఇట్స్ అన్ ఆన్గోయింగ్. యూఆర్ రైట్ మీ బికాస్ ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి అదే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడితే యూఆర్ రైట్ మేడం. అదే మున్సిపల్ ఆఫీసర్ ఉన్నా మేడం. మున్సిపల్ కమిషనర్ గారు ఏదైతే అనుకుంది ఎక్స్ప్రెసింగ్ ఎనీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ విల్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకోటి మేడం, మీ మున్సిపాలిటీలో మనం 4 సెంటర్లు మీరు ఆన్ చేసారు. ఈయన ఏం చేసిండు కమిషనర్, ఈ 4 పట్టుకుని అక్కడ మెట్పా సెంటర్ అంటే అక్కడ శ్రీరామ థియేటర్ రైతు బజార్ దగ్గర ఉంటాయి. కాదంటే ఒక 2 ఇక్కడ పెట్టి నేను అక్కడ పెట్టే పని మొత్తం 4 సెంటర్లు పట్టుకుపోయి అక్కడ పెట్టేవారు కదా. దట్ ఈస్ 1 సైడ్ ఆఫ్ ది కార్నర్ ఆఫ్ ది జగిత్యాల టౌన్.
లేదు మేడం, ఆయన వాట్ ఈ డిడ్ ఇది మొత్తం మున్సిపాలిటీ సెంటర్ లేదు ఇప్పుడు. నేను ఇప్పుడు సర్ప్రైజింగ్ కాదు మేడం, సర్ప్రైజింగ్ లైక్ కేమ్ హియర్. ఇప్పుడు సెంటర్ ఉంది ఇక్కడ, నాట్ ఈవెన్ సింగిల్ సెంటర్ ఈజ్ ఆపరేటింగ్ ఏ మున్సిపాలిటీ.